దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, భయపడవద్దు. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను. యెషయా 41:13. దేవుని ఏర్పాట్లోనే ఆయన సహాయము, రక్షణ రెండు ఇమిడి ఉంటాయి. అందుకే ఆయన ఏర్పాట్లో ఉన్న ప్రజలు అర్థం కాని పరిస్థితులు అనుకోని అనేకమైన దారుల గుండా వెళ్ళవలసి వస్తుంది. అదే ఆత్మ మూలంగా నడిపింపబడటం అంటే. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నువ్వు దాని శబ్దంను విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనను. యోహాను 4:8. దేవుడు ఏర్పాటు చేసుకున్న దావీదు, యాకోబు మరెందరో వ్యక్తులను చూచినప్పుడు మనకి ఈ విషయం అర్థమవుతుంది. దేవుడు యాకోబుతో అంటున్నాడు, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించి వారు మాయమై నశించిపోదురు. నీతో కలహించి వారిని నువ్వు వెతుకుదు కానీ వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు. యెషయా 41:11-12. అవును, ఏశావు యాకోబు మీద ఎంతో కోపపడి అతన్ని చంపాలని ప్రణాళిక వేసుకున్నాడు. ఆదికాండము 27:43-45. కానీ దేవుడు యాకోబును తప్పించాడు. ఇది దేవుని సహాయమే కదా. పారిపోతూ ఎంతో చింత, దిగులు, అర్థం కాని పరిస్థితిలో అలిసిపై పడుకున్నప్పుడు దేవుడే ప్రత్యక్షమై తన భవిష్యత్ అంతటిని గూర్చి తెలియజేశాడు. ఇది కూడా అతని అలసిన యాత్రకు అద్భుతమైన సహాయమే. ఆదికాండము 28:15. అక్కడి నుండి మామగారింటికి వెళ్ళి పగలు ఎండకు, రాత్రి మంచుకు తడిచి ఎన్నో వేదనలతో జీవితం గడుపుతూ మామ మోసానికి, బావమర్దుల నిష్ఠూరాలకి బలైనప్పుడు దేవుడే తిరిగి యాకోబును పలకరించాడు. నీ పితల దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయుండెదనని చెప్పాడు. ఆదికాండము 31:3. ఇది దేవుని సహాయమే. ఇలాగూ యాకోబు జీవితంలో ఎన్నో పరిస్థితులు అలుముకుంటూ తనను దేవుని ఏర్పాటు నుంచి తప్పించాలని, తన స్వభావమే తనను దేవునికి దూరం చేయాలని చూచిన ముళ్ళుతో ముళ్ళును తీసినట్లు తన స్వభావం వంటి స్వభావం గల మామ దగ్గరకు తీసుకెళ్ళి తనను సరిచేశాడు. తనను ఎదుర్కోబోతున్నటువంటి ఏశావును చూసి భయపడ్డప్పుడు దేవునితో పెనుగులాట ఎలాగో నేర్పించాడు. తన జీవితంలో వాస్తవమైన పేరు చెప్పించి ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చాడు. ఇదే కుడి చేయి పట్టుకొని నడిపిస్తానని దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పు. కనుక దేవుని ఏర్పాట్లోనున్న మనం కూడా ఎన్నో మలుపులు తిరుగుతున్నప్పుడు దేవుడు నా చేయి వదిలాడేమో, ఆయన సహాయం నాకు దొరకదేమో అనుకుంటాం. కానీ నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు మనకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే మనం ఆయనను ఏర్పరచుకోలేదు, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. యోహాను 15:16. మరి ఆయన సొత్తును ఆయన ఎందుకు వదిలిపెడతాడు? వదలడు గనుక భయపడవద్దు.